పిల్లల్ని మీరు ఎప్పుడైనా జోక్ కొట్టి పని పెట్టేది, గోరు ముద్దలు తినిపించేది ఉమ్. ఇవన్నీ? అయ్యో, ఇప్పుడు కూడా నాకు పిల్లలతోనే కదమ్మా. నేను అంటారు కదా, అమ్మమ్మ ఆంధ్రప్రదేశ్, నాన్నమ్మ ఆ, మాటల ముద్దలు తినిపించడంతో పాటు పిల్లలకి చిన్నప్పుడు కథలు చెప్తూ, మా గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు కదా మన ఉమ్, ఉమ్. పిల్లలు, వాళ్ళకు కూడా నేనే కొంచెం చిన్న పసితనంలో నేనే తినిపిస్తూ వాళ్ళకి కథలు చెప్తూ అలరిస్తూ, అంతదాకా ఎందుకు మన ఇంపాక్ట్ పిల్లల్ని. అవును, కొంతమందిని అక్కడ తీసుకుని వెళ్ళి మన ధర్మపురిలో 3 రోజులు పెట్టుకుని వాళ్ళకి అవును, ఆవకాయ ముద్దలు కల్పించి అవును, తినిపిస్తూ వాళ్ళకి అవునవును. అది చాలా బాగుంటుంది. భలే లెటర్స్ రాశారు వాళ్ళందరూ నాకు. ఆ, అమ్మమ్మ మేము మర్చిపోలేని రోజులు అవి. అవును. మీరు ఆవకాయ ముద్దలు కలిపి మన భరత్ వీళ్ళంతా పెట్టి ఉమ్, తినిపించి మాకు ఎన్నో విషయాలు చెప్పారని. ఉమ్. ఇప్పుడు అమ్మ, కూడా ఇంట్లో పచ్చడి చేస్తే నేను అవును. ఆ తాంబూలంలో చక్కగా అన్నం కలిపి ముద్దలే పెడతా అందరికి. ఇప్పటికీ ఉంది అది. ఈసారి నేను కూడా పాట అవుతా నువ్వు దాంట్లో. ఎప్పుడు మీరు తినలేదా? లేదమ్మా.